సో మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, బహుశా లేట్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అని అడిగితే, ఇస్ ఇట్ టు క్యాప్చర్ ద లొకేషన్స్, షో గన్స్, షో థైస్, ఆర్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కథ ఉందని చెప్తారా? అంటే దేర్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సి ఏది ఇప్పుడు రక్త చరిత్ర చూసాం, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ ద ఫ్యాషన్ వరల్డ్ ఆఫ్ అనంతపూర్ ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఏమి థైస్ లేవు, ఇంకేమి లేవు. సో ఏదేదైతే నాకు ఒక ప్యాషన్, ఒక అబ్సెసివ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ సినిమా జానర్ని, రాత్రి సినిమా ఉంది, ఐ వాంట్ టు స్కేర్ పీపుల్. సో ఆల్ దీస్ ఎమోషన్స్, మీకు డిజైర్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఈచ్ ఫిలిం ఆ జానర్ బట్టి దాన్ని ఐసోలేట్ చేస్తుంది. బట్ ఇట్స్ యువర్ నీడ్ టు ఎక్స్ప్రెస్ or it's your desire to express అని చెప్పాలి. need అని చెప్పాలి. my desire to express and impress the person who is watching it. బట్ ఎప్పుడు ఇంప్రెస్ ద పర్సన్ హూ ఇస్ వాచింగ్ అనే పాయింట్ ని చాలా ఇంటర్వ్యూస్ లో మీరు కొట్టిపడేశారు. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే, అది ఏం అర్థం అవుతుందంటే, నాకు ఇప్పుడు నేను ఇంప్రెస్ అని అంటున్నాను, ఇంప్రెస్ అని మిమ్మల్ని చేస్తున్నానా పక్కన వాళ్ళు చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళందరూ జంతువులు కాదు, ప్రతి ఒక్కరికి వేరే వేరే టేస్ట్ ఉంటుంది, అండర్స్టాండింగ్ కెపాసిటీ వేరే ఉంటుంది. సో నేనే ఆడియన్స్ అని దృష్టిలో నేను సినిమా తీయగలుగుతాను, కానీ మీరు ఆడియన్స్ అనేది తీయలేను, బికాజ్ ఐ డోంట్ నో యూ. నా ఎదురుగా కూర్చున్న ఒకళ్ళే నాకు తెలియకపోతే హౌ కెన్ ఐ జనరలైజ్ సో మెనీ పీపుల్ అవుట్ సైడ్? సో బేసికలీ మీరు హోమోజనైజ్ చేయలేరు కాబట్టి మై సెల్ఫ్ యాజ్ ఆడియన్స్. అది తప్పిస్తే ఏ డైరెక్టర్ ఏమీ చేయలేడు. ఒకే ఒక ఆప్షన్ ఏముంటుందంటే ఇంకోటిగా చేయడానికి, అంతకుముందు హిట్ అయిన సినిమాని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొడితే అది ఆడింది కాబట్టి అలాంటి సినిమా తీస్తే మళ్ళీ చూస్తారు అన్న ఒక్కటి మనం ఫాలో చేయొచ్చు, కానీ లేకపోతే ఆడియన్స్ గురించి ఆలోచించి సినిమా తీయడం అనేది జరగదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్, మీరు ఒక స్టేట్మెంట్ అంటున్నారు, పోర్న్ హ్యాస్ రూయిన్డ్ పీపుల్స్ లైఫ్స్ అని చెప్పి. ఒక విధంగా చూస్తే ఆ సినిమా రూయిన్డ్ యువర్ లైఫ్ అంటే, బికాస్ ఆ రియాలిటీ ఎవ్రీథింగ్ హౌ ఇట్ ఇస్ మేడ్ అనే బిహైండ్ ద సీన్స్ మొత్తం తెలిసిపోవడం వల్ల జీవితంలో ఉండే ఒక ఎక్సైట్మెంట్, అడ్వెంచర్ ఇన్ఫాక్ట్ ఇస్ ఇంక్రీస్డ్. ఎందుకంటే సినిమా అనేది నాకు ఏమి ఇచ్చిందంటే, ఇట్ ఈస్ టాట్ మీ టు లుక్ ఎట్ పీపుల్ వెరీ ఆబ్జెక్టివ్లీ, లుక్ ఎట్ థింగ్స్ వెరీ ఆబ్జెక్టివ్లీ. సబ్జెక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక దూరం నుంచి, అంటే ఆల్మోస్ట్ నేను క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ ఎందుకు చేస్తుంది, ఎందుకు చేయట్లేదు, వాళ్ళ మధ్యన ప్రాబ్లం ఏంటి అనేది నేను బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి సేమ్ మైండ్ స్టేట్ నాకు రియల్ లైఫ్లో వచ్చేసింది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్, నాకు ప్రతిదీ సినిమాలో కనిపిస్తుంది. ఏం జరిగినా కూడా నేను ఒక సినిమా జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉంటున్నాను. కానీ అప్పుడు నేను ఎవరన్నా ఒక రియల్ లైఫ్లో వచ్చి నాకు ప్రాబ్లం చెప్తా ఉంటే నాకు సడన్గా డైలాగ్ తప్పు చెప్తున్నాను అనిపిస్తుంది, ఎందుకంటే నేను అనుకుంటున్నట్టే చెప్పట్లా. అదే సీన్ నేను సినిమాలో తీస్తే నేను కొంచెం బెటర్గా చేసేవాడిని అనేది నా ఫీలింగ్. అది సో సినిమాకి డైరెక్టర్ మీరు, రియల్ లైఫ్ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? రియల్ లైఫ్ సినిమాలకి నాకు డైరెక్ట్ చేయాలని ఉంటుంది, కానీ అవ్వదు. ఎందుకంటే రియల్ లైఫ్ వాళ్ళు మనం చెప్పినట్టు వినరు. రియల్ లైఫ్ వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీస్ వాళ్ళు ఉంటాయి, యూనో. సో సీన్స్ అనేది మనం ఇలా తీసుకెళ్ళాలని ట్రై చేస్తే వేరే వైపు వెళ్ళిపోతుంది. ఆ వేరే వైపు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనేది నెక్స్ట్ సీన్ ప్లాన్ చేయలేదు కాబట్టి మొత్తం ఇట్ విల్ గో హేవే. అందుకని దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను నమ్మిన స్క్రీన్తో నేను ఉండాలి అని నేను కోరుకున్నాను కాబట్టి నేను రిలేషన్షిప్ జోలికి వెళ్ళాను. అందుకనే సో ఒక విధమైన డిఫెన్స్ మెకానిజం, ఇదే డిఫెన్స్ మెకానిజం. ఎందుకంటే డిఫెన్స్ మెకానిజం లేకపోతే వెళ్ళిపోతే అక్కడ ఎయిర్లో కొట్టుకుపోతాం అంతే, అలా కొట్టుకుపోయి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాం మొత్తం. సో మీ సినిమా హిట్ సినిమా అవ్వాలంటే మీరు ప్రత్యేక ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటారా? మీ జీవితపు సినిమా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇంతవరకు ఏ సినిమా కూడా ఇలా ఆడాలి అంటే ఎవ్రీ ఫిల్మ్ ఐ వుడ్ వాంట్. లైఫ్ సినిమాలో హిట్ ఐ థింక్ వెరీ ఎర్లీ, మేబీ ఇన్ మై mid-20s ఐ వుడ్ హ్యావ్ థాట్. దాని తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే హిట్ అవ్వడం అంటే ఏంటి మీ దృష్టిలో? మీ లైఫ్ సినిమా హిట్ అవ్వడం అంటే నేను అనుకున్నట్టే జరగడం. మీరు అనుకున్నది జరిగినప్పుడు అది ఆబ్వియస్లీ మీరు సక్సెస్ అయినట్టు అర్థం కదా, అది రియల్ లైఫ్ అయినా ఏ లైఫ్ అయినా. సో అలా చూస్తే యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ యాజ్ అ పర్సన్ ఎంతవరకు మీ లైఫ్ సినిమా హిట్ అయింది? See, in my real life I made more flops than my film life. So film life, because I made so many flops, actually that many much more than flops కానీ ఎక్కువ నేను రియల్ లైఫ్ చేశాను. అది నా రిలేషన్షిప్లో అవ్వచ్చు, నా బేసిక్ యాటిట్యూడ్, నా వేరియస్ థింగ్స్. పీపుల్ లైక్ మీ ఆల్వేస్ వండర్, ప్రతిదీ వెరైటీ కోరుకుని బోర్ కొట్టే మీరు సినిమాలు తీసి మీకు బోర్ కొట్టలేదా ఎప్పుడు అని? వేరే ప్రొఫెషన్ ఎంచుకుందాం, లేకపోతే ఇంకేమైనా చేద్దాం, ఇంకా చాలా తీసాం కదా బా, ఇన్ని సినిమాలు హిట్ అయ్యాయి కదా, ఎప్పుడు అనిపించలేదా? ఎందుకంటే మీరు సినిమాలాగా చూస్తున్నారు, ఐఎమ్ లుకింగ్ ఎట్ ద క్యారెక్టర్స్ అండ్ ద సబ్జెక్ట్ మ్యాటర్, ఐఎమ్ గోయింగ్ టు అన్ ఎమోషనల్ జర్నీ విచ్ మైట్ నాట్ నెసెసరీలీ కమ్ ఇన్ ద ఫిల్మ్. ఎండ్ ప్రోడక్ట్లో ఆడియన్స్ ఫీల్ అయ్యారా లేదా అనేది నేను చెప్పలేను, కానీ
నేను వాళ్ళ జర్నీ ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ క్రియేటింగ్. సో ఐ గెట్ ఎ బిగ్ హై. సో అది నాకు వేరే ఏ ప్రొఫెషనల్ రాదు. సో ద రియల్ రీజన్ ఇస్ టు కనెక్ట్, ద రెస్ట్ ఇస్ అ ప్లీ. యా, ఇస్ దట్ కరెక్ట్, విల్ దట్ బి ట్రూ? పర్ఫెక్ట్. యా. సో కెన్ యూ ఎలాబరేట్? దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది. హౌ యూ, మీ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్, మీరు ఎమోషన్ అంటేనే అది అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఫెనామినన్. యా, పక్క పక్కన ఎక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ నాట్ ఎ లవ్ స్టోరీ. ఒక బాంబేలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక ఇద్దరు కలిసి ఒక అతన్ని చంపేశారు. అండ్ దేర్ ఫర్ 2 days ఇన్సైడ్ దట్ హౌస్. వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అనేది నేను ఇమాజిన్ చేసుకుని సినిమా తీయటంలో నేను ఒక ఎక్స్ట్రాడినరీ థ్రిల్ ఫీల్ అవుతాను దాంట్లో. థ్రిల్ అంటే బికాజ్ ఐఎమ్ అండర్స్టాండింగ్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో బిఫోర్. ఆ ప్రాసెస్ని అర్థం చేసుకుని వాళ్ళ క్యారెక్టర్స్ని, ఎమోషన్స్ని పోర్ట్రే చేసి టు మేక్ సమ్ టోటల్ థింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ హై ఐ విల్ గెట్. And the same thing extends to almost every film. So, elaborating on this point, you choose to make a lot of dark films with dark characters. Yeah. Or you pick up stories which are dark. So, is it because you want to experience dark emotions? Yeah, because dark emotions I think are real and they're out of normal. Because I don't like normal people. Like they bore me. అది నా పర్సనల్ రిలేటెడ్. ఎప్పుడు నేను ఎప్పుడు బర్త్డే పార్టీస్కో, ఫంక్షన్స్కో, మ్యారేజెస్కో, లేకపోతే ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి నేను ఎప్పుడు వెళ్ళను. బికాస్ దే బోర్ మీ టు డెత్, నార్మల్ థింగ్స్. సో నాకు కాన్స్టెంట్లీ ఒక ఎక్సైట్మెంట్, ఇంట్రెస్ట్ కలగాలి ఏదో ఒక విధంగా. అది నార్మల్లీ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ డార్క్ థింగ్స్. అందుకని నాకు ఒక ఎఫినిటీ డార్క్ ఫిల్మ్స్ మీద తీయడం ఎక్కువ ఉంటుంది. బహుశా రియల్ లైఫ్ లో మనం ఎలాగో చేయలేము ఇవన్నీ కాబట్టి అట్లీస్ట్ వచ్చేస్తే ఫ్యాంటసీ. యా, బేసిక్ గా నాటుకుపోయి ప్రతి మనిషిలో డార్క్ షేడ్స్ ఉంటాయంటారు. ప్రతి మనిషిలో ఉంటాయి డార్క్ షేడ్స్. కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది చెప్పరు అంతే. ఇంతవరకు వర్మ గారు మీరు తీసిన అన్ని సినిమాలలో ఇప్పటికి కూడా నా పెట్ ప్రాజెక్ట్ అంటే వర్మ గారు అనగానే ఇప్పుడు మీ గురించి ఒక స్టోరీ న్యూస్ ఛానల్లో రాసిన, ఆయన చేసిన శివతో సంచలనం అని మొదలెడతారు. యాక్చువల్లీ శివ తర్వాత మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు, మంచి సినిమాలు తీశారు. ఫర్ మీ ఒక ఫిలింని టోటాలిటీ నేను చూడలేదు. ఎందుకంటే ఫిలిం అనేది ఒక ఐడియా వస్తుంది, తర్వాత ఏదో దాన్ని మారుతుంది, మూడో రోజు ఇంకోటి వస్తుంది, ఏదో సీన్ చేస్తాం, లేకపోతే ఒక పాట, ఇలాగ బిట్లుగా ఆలోచించి ఓకే అఫ్కోర్స్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఫైనల్గా సినిమా అనేది ఉంటుంది. స్టోరీ అనేది చాలా తక్కువ ఎలిమెంట్ సినిమా నాకు తెలిసి. ఇప్పుడు శివ ఉంది, శివాలో ఏంటి కథ ఏం లేదు, కానీ కథ ఎక్కడ ఉంది, అలా క్రేన్ దిగింది, ఒకటి దిగాడు, ఆ రోడ్ క్రాస్ చేశాడు, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్, యాంబియన్స్, అట్మాస్ఫియర్లో మీరు ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్కి గురవుతున్నారు. అంతేగాని ఇక్కడ వచ్చి ఆడో రౌడీల్ని కొట్టేసాడు, రౌడీల్ని కొట్టేసి హ్యాపీగా ఉన్నాడు రాష్ట్రం అంటే దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ శివ. సో ఎట్ ఈచ్ పాయింట్ ఆఫ్ ఎలిమెంట్ ఎనీ టైమ్ యు ఆర్ వాచింగ్ ద ఫిల్మ్, ఒక థ్రిల్, ఒక డ్రామా, ఒక ఎమోషన్ క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ వాట్ ఎ ఫిల్మ్ ఇస్ అబౌట్ ఎవెన్చువలీ. ఓకే, అండ్ ఐ ఫర్గాట్ ద క్వశ్చన్. అందుకని అప్పుడు ఏమవుతుందంటే ఫిల్మ్ టోటాలిటీ ఆడియన్స్ వస్తున్నాను, నేను టోటాలిటీ ఎప్పుడు చూడలేను. ఎందుకంటే నేను ఇందులో ఉన్న ప్రతి సీను, ప్రతి షాట్ని వేరే వేరే టైమ్స్లో, వేరే వేరే ఫ్యాక్టర్స్తో, వేరే వేరే మైండ్ స్టేట్లో ఆలోచించాను. సో సినిమా అయిపోయేసరికి నాకు అసలు జడ్జ్మెంట్ పోతుంది సినిమా మీద. బికాజ్ నేను ఇంకా ఎమోట్ అవ్వట్లా ఆ సినిమాతో. ఎందుకంటే నేను 10-20 సార్లు 40 సార్లు ఎడిటింగ్ రూమ్లో అక్కడ అంతా చూసి ఫుల్గా ఫస్ట్ టైం బయట చూసిన వాళ్ళు నచ్చితే ఓహో బాగుందన్నమాట అనుకుంటాను, కానీ నాకు అసలు జడ్జ్మెంట్ ఉండదు. ఐ వోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈ మధ్యన శివ చూశాను, నాగార్జున, నేను ఒక 25th year సెలబ్రేషన్కి ఏదన్నా చేద్దాం అంటే నేను సినిమా రిలీజ్ అయ్యాక చూడలేదు శివ. ఫస్ట్ టైం నేను ఇప్పుడు చూసాను 25 years అయ్యాక. నాకు బోర్ కొట్టేసింది సినిమా. ఎందుకు బోర్ కొట్టిందంటే అది ఆ మైండ్ సెట్లో లేను నేను ఇప్పుడు నేను సినిమాగా చూడట్లా. నాకు ఏదో స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారు, సైకిల్ చైన్ తెంపడం అని చాలా సిలీగా అనిపించింది నాకు. ఎందుకు నేను ఐఎమ్ ఇన్ ద మైండ్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్షన్ లీడర్స్, లేకపోతే అండర్ వరల్డ్ టెర్రరిస్ట్, అంత కాంప్లెక్స్ క్యారెక్టర్స్కి నేను వెళ్ళిపోయినప్పుడు మైండ్ స్టేట్ ఆఫ్ శివ అండ్ జేడి అండ్ భవానీ దే లుక్ వెరీ స్మాల్. సో ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్. ఓవరాల్ సినిమాలో ఎలా వచ్చింది, వేరేవాడు ఎలా ఫీల్ అయ్యాడు అని అప్పుడు నేను అఫ్కోర్స్ నేను అప్పుడు నమ్మి తీశాను. కానీ 25 years అయ్యాక ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్. అంటే నేను ఎదిగానని చెప్పట, చేంజ్ చేయవచ్చు, దిగొచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ యు హావ్ చేంజ్డ్. బట్ ఐ యామ్ నాట్ ద సేమ్ పర్సన్. బికాస్ ఆఫ్ దట్ ఐ డిడ్ంట్ లైక్ ది ఫిల్మ్. అండ్ దిస్ వెరీ అగైన్ మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. మీరు అంత ఇంటెన్సిటీ తోటి అన్ని ఎక్స్పీరియన్స్ చేసేసిన తర్వాత మీ లోపల అంటూ వాట్ ఈస్ ఇట్ దట్ పుషెస్ యు? ఇప్పుడు డార్కెస్ట్ ఆఫ్ డార్క్స్ చూసేసి what pushes me is a subject matter which I did not and which catches my interest.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిల్లింగ్ వీరప్పన్, వీరప్పన్ని చంపిన ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసాను. అలాంటి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు. అతని క్యారెక్టర్ని క్యాచ్ చేయటం అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమా అందుకని వీరప్పన్ ఎలా ఉండుంటాడు? అంత క్రిమినల్ అయిన వాడు వాళ్ళ ఆవిడతో ప్రేమగా ఉండుంటాడా, లేకపోతే అతను నిజంగా అంటే ఎలా తింటాడు, ఎలా తాగుతాడు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ యువర్ ఎక్స్ట్రాపోలేషన్స్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఇప్పుడు దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఇప్పుడు మనం వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు క్రియేట్ లార్జర్ దెన్ లైఫ్. కానీ లార్జర్ దెన్ లైఫ్ క్రియేట్ చేసే లోపల ముందు అసలు యాక్చువల్గా అసలు మనిషి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ తర్వాత సినిమాటిక్గా ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం అంటే ఢమ్ అని మ్యూజిక్తో వస్తాడు. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం కలవడానికి వెళ్తే ఆయనకి జలుబు వచ్చి తుమ్ముతున్నాడు అనుకోండి, నోబడీ వాంట్స్ టు సీ ఇట్. బట్ yes, I know he's a human being, he can sneeze, కానీ I don't want to see it on screen. You don't want to see the human sides of people. బట్ హ్యూమన్ సైడ్ చూసినప్పుడు వాళ్ళ వల్నరబిలిటీ తెలిసినప్పుడు యూ క్యాన్ క్యాచ్ ఇట్ బెటర్. బట్ యూ మైట్ నాట్ షో దట్, కానీ మీరు సినిమాటిక్గా చేసినప్పుడు ఆ ఎలిమెంట్స్ కొన్ని వర్క్ చేస్తాయి. ఇప్పుడు వీరప్పన్ చంపిన ఆఫీసర్ కన్నా డేంజరస్ మైండ్ ఇప్పుడు డేంజరస్ అంటే ఎందుకంటే ఒక ముళ్ళుతో తీయాలి అది అంటారు కదా, అలాంటి ఆస్పెక్ట్లో ఈ ఆ మైండ్ సెట్ ఇట్ వాస్ ఫ్రైటనింగ్ టు మీ. సో అది నాకు ఒక ఫ్యాసినేషన్ వచ్చింది ఆ మనిషి మీద. కానీ మీరు రియల్ లైఫ్లో కలిసినప్పుడు అలా ఉండకపోవచ్చు ఆ ఫీలింగ్, బట్ యూ విల్ ఫ్యాంటసైజ్ దట్ హీ విల్ బీ ఇన్ అ సర్టన్ వే. రియల్ లైఫ్లోనే కలిసాను. రియల్ లైఫ్లో కలిసి తన నుంచి విన్నప్పుడే ఇదంతా అయ్యింది. కానీ అదర్వైజ్ తన భార్య, తన పిల్లలు, తన ఏదో అక్కడ వాటెవర్ అదర్వైజ్ హీ హ్యాస్ ఇలాంటి మనిషి ఇలాంటివి చేయగలుగుతాడు అనేది ఇంకా పెద్ద షాక్ యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు అంటే నేనేమన్నానండి, ఇప్పుడు సపోజ్ 93 బాంబ్ బ్లాస్ట్లో అయిన రోజు దావుద్ ఇబ్రాహిం 103 ఫీవర్తో ఉన్నాడని చెప్పాడు ఎవడు. దావుద్ ఇబ్రాహింకి జ్వరం వస్తుంది అనే వర్డ్ నాకు ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు జ్వరం వచ్చిందంటే ఇప్పుడు జ్వరానికి ఆయన ఆ జ్వరం వచ్చిన బాడీ ఓనర్కి ఏం చేస్తున్నాడికి జ్వరానికి సంబంధం లేదు, ఎందుకంటే జ్వరం వచ్చేది ఇన్ఫెక్షన్ వలన. దోస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంట్రెస్ట్ మీ, వెదర్స్ దట్ ఈస్ షోన్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ నాట్. నా లెర్నింగ్ ప్రాసెస్లో అది ఉంటుంది బేసిక్గా.